అందరికీ నమస్కారం. చీరాలకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. చీరాలలో ఎమ్మెల్యేగా గెలవటం అంటే ఒక గట్స్ ఉండాలి. మరి అలాంటి గట్స్ ని 2 సార్లు ప్రూవ్ చేసుకున్న లీడర్ ఆమంచి కృష్ణమోహన్. 2009లో కాంగ్రెస్ పార్టీ తరఫున అక్కడ ఎమ్మెల్యే, 2014లో ఇండిపెండెంట్ గా గెలిచి తన సత్తా చాటినటువంటి ఒక దమ్మున్న లీడర్ గా కూడా ఆమంచి కృష్ణమోహన్ చెప్పుకుంటా ఉంటారు. మరి ఆయన రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీలో చేరనున్నారా? ఒక టీడీపీ ఎమ్మెల్యేతో ఆమంచి కృష్ణమోహన్ పందిళ్లపల్లిలో వారి నివాసంలో రహస్య చర్చలు జరిపారా అనే దాని గురించి కూడా మనం చర్చించుకుందాం. చీరాల నియోజకవర్గంలో ఓ సంచలనం. ఆయన ప్రస్తుతం పార్టీ మారనున్నారా? మరి చీరాల రాజకీయాలు ఒకసారిగా మళ్ళీ తెరపైకి వచ్చాయని మనం తెలియజేసుకోవచ్చు. 2009, 2014 ఈ 2 సార్లు, 2009లో కాంగ్రెస్ పార్టీ తరఫున, 2014లో ఇండిపెండెంట్ గా కూడా ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి ఆమంచి కృష్ణమోహన్. ఆమంచి కృష్ణమోహన్ ఒక ఎంపీపీ స్థాయి నుంచి ఎమ్మెల్యే స్థాయికి వెళ్ళినటువంటి వ్యక్తి. సో ఆయన రాజకీయం అంటే కూడా చీరాల కాన్స్టిట్యున్సీలో మరి ఆయనకంటూ సపరేట్ వర్గం ఉన్నటువంటి పరిస్థితులు మనం గత రాజకీయాల్లో కూడా చూసాం. 2019లో ఆయన వైసీపీ తరఫున చీరాల ఎమ్మెల్యేగా బరిలో దిగటం జరిగింది. అప్పుడు కరణం బలరామ కృష్ణమూర్తి గారు తెలుగుదేశం పార్టీ తరఫున కూడా ఆమంచి కృష్ణమోహన్ పై విజయం సాధించడం జరిగింది. 2024 వచ్చేసరికి అక్కడ త్రిముఖ పోటీలో ఆమంచి కృష్ణమోహన్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయడం జరిగింది. వైసీపీ తరఫున కరణం బలరామ కృష్ణమూర్తి కుమారుడు కరణం వెంకటేష్ బరిలో దిగటం జరిగింది. త్రిముఖ పోటీలో మరి కూటమి తరఫున కూడా కొండ యాదవ్ అక్కడ బరిలో దిగటంతో కొండ యాదవ్ ను విజయం వరించింది. సో అప్పటి నుంచి కూడా స్టాండ్ బై రాజకీయాలు తీసుకుంటూ ఆమంచి కృష్ణమోహన్ గారు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో అడపాదడపా మాత్రమే పాల్గొంటా ఉన్నారు. అయితే ఆమంచి ఎప్పుడైనా పార్టీ మారొచ్చని తెర వెనక తెర ముందు వినిపిస్తున్నటువంటి అంశాలు, గతంలో జనసేనలోకి వెళ్తారని మళ్ళీ వైసీపీలోకి వస్తారని మరి ఈ ప్రచారం అయితే ముమ్మరంగా సాగిందని కూడా మనం తెలియజేసుకోవచ్చు. వాటన్నిటికీ చెక్ పెడుతూ విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మరి బోండా ఉమా గారు ఆమంచి కృష్ణమోహన్ పందిలపల్లిలోనే ఆమంచి కృష్ణమోహన్ ఇంటికి వెళ్ళటం అనుకున్నటువంటి ఆంతర్యం అర్థం కాలేదని తెలియజేసుకోవచ్చు. వారి ఇరువురు కూడా స్నేహితులు. బాపట్లో ఒక శుభకార్యానికి వచ్చినటువంటి బోండా ఉమా మరి ఆమంచి కృష్ణమోహన్ గారి ఇంటికి వెళ్ళటం, ఆయన ఘనంగా స్వాగతం పలకటం, ఇది రాజకీయ వర్గాల్లో కొంత చర్చ నడుస్తుందని కూడా మనం తెలియజేసుకోవచ్చు. రాబోయే రోజుల్లో మరి ఆమంచి టీడీపీలోకి వెళ్ళనున్నారా? దీనికి సంకేతమే బాహటంగానే బోండా ఉమ్మ, ఎమ్మెల్యే బోండా ఉమ్మ, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వారి ఇరువురు కలవనున్నారు అని అక్కడ చీరాల కాన్స్టిట్యున్సీలో జోరుగా చర్చ నడుస్తున్నటువంటి అంశాలు. అధికార పార్టీ ఎమ్మెల్యే మరి సైలెంట్ మోడ్ లో ఉన్నటువంటి పొలిటీషియన్ కలవటం అనుకున్నటువంటి అర్థమైంది. వారి ఇరువురు కూడా ఆయనకి బోండా ఉమ్మకి ఆమంచి కృష్ణమోహన్ గారు గ్రాండ్ గా వెల్కమ్ చెప్పడం అనుకున్నటువంటి మరి ఆ పరిస్థితులు కూడా రాజకీయంగా కొంత చర్చ నడుస్తుందని కూడా తెలియజేసుకోవచ్చు. ఆమంచి కృష్ణమోహన్ గారు ఒక మాస్ లీడర్. చీరాల కాన్స్టిట్యున్సీలో 2019, 2024లో ఆయన ఓటమి పాలవటం జరిగింది. అంతకు ముందు వరకు కూడా ఆమంచి కృష్ణమోహన్ రాజకీయం అన్నా కూడా చీరాల్లో ఇప్పటి వరకు కూడా ఆమంచి కృష్ణమోహన్ కోసం పనిచేసేటువంటి ఒక సైన్యం ఉందని మనం తెలియజేసుకోవచ్చు. ఎందుకంటే మనం 2024 ఎన్నికల్లో కూడా భారీగా ఓట్ల శత్రువు గెలవకూడదని తన శత్రువుగా కూడా కరణం బలరామ కృష్ణమూర్తి గారి ఫ్యామిలీని ఆయన ఎంచుకొని నేను ఓడిపోయినా పర్వాలేదు శత్రువు గెలవకూడదని 40,000కు పై చీలకు కూడా చీరాల కాన్స్టిట్యున్సీలో మరి కాంగ్రెస్ పార్టీలో ఉండి ఓట్లు చీల్చినటువంటి వ్యక్తి ఆమంచి కృష్ణమోహన్. మరి అలాంటి లీడర్ కోసం మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అటు కమ్మ కాపు మరి వారిద్దరూ కూడా స్నేహం రాజకీయ శక్తిగా కూడా అవతరించింది 2024లో మరి చూసాం. సో దానిలో భాగంగానే ఉమా మరి ఆమంచి కృష్ణమోహన్ తోటి కూడా చర్చలు జరిపారా? రాష్ట్ర రాజకీయాలపై ఆమంచి ఇంట్లో ఏం జరిగింది? పందిలపల్లిలో జరిగినటువంటి చర్చలు మరి చీరాల కాన్స్టిట్యున్సీలో కలవరం మొదలయ్యాయా? ఎందుకంటే ఆమంచి కృష్ణమోహన్ గారికి ఇప్పుడున్న పరిస్థితిలో మరి రాజకీయంగా కనుక ఆయన ఒక స్టెప్ తీసుకుంటే అవి రాష్ట్ర రాజకీయాల్లో కూడా కొంత మరి కొసమేరు పని తెలియజేసుకోవచ్చు. ఎందుకంటే ఆయన ప్రస్తుతం స్టాండ్ బై మోడ్ లో ఉన్నారు. రాజకీయాలకు మరి కాంగ్రెస్ పార్టీ నిర్దేశించినటువంటి కార్యక్రమాల్లో అడపాదడపా మాత్రమే పాల్గొంటూ ఉన్నారు. మరి ఇప్పటి వరకు కూడా ఏ పార్టీలో చేరతారనే అంశాన్ని కూడా మరి ఆయన ఇంతవరకు కూడా ప్రకటించకపోవటం, అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికలు మరి ఒక 4-5 నెలల్లో స్థానిక సంస్థలు సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఆమంచికంటూ ఒక కోటరీ ఉంది, ఆమంచికంటూ ఒక వర్గం ఉంది. మరి అది తెలుగుదేశం పార్టీకి గనక తోడైతే రాబోయే రోజుల్లో చీరాల్లో అద్భుతాలు చేయొచ్చని అధిష్టానమే బోండా ఉమ్మాను మరి ఆమంచి ఇంటికి పంపించిందా అనేది కూడా మరి తెర వెనుక రాజకీయాలు చోటు చేసుకున్నాయని తెలియజేసుకోవచ్చు. మరోవైపు ఆమంచి కృష్ణమోహన్ కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేత. ఆయన
ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. తన సోదరుడైనటువంటి ఆమంచి స్వాములు గారు జనసేన పార్టీలో మరి ఈ మధ్య కాలంలో యాక్టివ్ అయ్యి మరి ఆయన స్థలాన్ని కూడా ఇచ్చి అక్కడ భారీగా కూడా పార్టీ కార్యాలయాన్ని నిర్మిస్తూ ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. కాపులకు గాల వేసే పనిలో మరి తెలుగుదేశం పార్టీ మళ్ళీ ఒక అడుగు ముందుకేసిందా? ఎందుకంటే వైసీపీ ఇప్పటికే కూడా కొంతమంది కాపులతోటి మరి తెరచాటుగా కూడా రాజకీయాలు నడుపుతున్నారు. ఎక్కడైతే కాపులు పార్టీలోకి వస్తారో వాళ్ళ కోరికలు ఏందో కూడా తెలుసుకొని రాబోయే రోజుల్లో వాళ్ళని రాజకీయంగా యాక్టివ్ చేయాలని మరి జగన్మోహన్ రెడ్డి సంకల్పిస్తున్న వేళ మరి దీన్ని ముందుగానే పసికట్టి, ఎందుకంటే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కాపుల్లో ఒక మంచి మాస్ లీడర్ గా కూడా ఆమంచి కృష్ణమోహన్ కు ఒక పేరుంది. మరి అలాంటి లీడర్ బలం కనుక వైసీపీకి తోడైతే రాబోయే రోజుల్లో అది కొంత ప్లస్ అవుతుందని ఇప్పటికే ఆమంచితో కొంత వైసీపీ వర్గం అయితే తెరవరగా చాటుమాటు ప్రయత్నాలు చేశాయనే టాకు మొన్నటి వరకు వినిపించింది. అయితే వాటన్నిటికీ చెక్ పెడుతూ ఒకనొక సందర్భంలో కూడా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారిని కూడా ఆమంచి కృష్ణమోహన్ గారు కూడా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారని కూడా ఆయన చెప్పకనే చెప్తూ మరి పవన్ కళ్యాణ్ గారి గురించి అనేక సందర్భాల్లో కొన్ని డిబేట్లో కూడా ఆయన పొగిడినటువంటి సందర్భం. అప్పట్లో ఆయన జనసేన పార్టీలోకి వెళ్తారని కొంత టాక్ వినిపించింది. వీటన్నిటికీ చెక్ పెడుతూ తన ఫ్రెండ్ అయినటువంటి బోండా ఉమాతో ఆయన ఈరోజు నివాసంలో కలవటం, రాష్ట్ర రాజకీయాలపై సుదీర్ఘమైనటువంటి చర్చ నడవటం కూడా కొంత కలవరం మొదలైందని తెలియజేసుకోవచ్చు. ఆమంచి గనక ఒకవేళ తెలుగుదేశం పార్టీలోకి వస్తే చీరాల్లో వచ్చేటువంటి ఇబ్బందులు, ఎందుకంటే ప్రస్తుతం యాదవ్ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిగా కొండయ్య యాదవ్ గారు ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొనసాగుతూ ఉన్నారు. రాబోయే రోజుల్లో వీరిరువురు ప్రయాణం ఎలా ఉంటుంది? మరి ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయంగా కూడా వైసీపీ తరఫున కరణం బలరామ కృష్ణమూర్తి గారి ఫ్యామిలీ, అక్కడ లోకల్ గా వైసీపీ ఇన్ఛార్జ్ గా కూడా కరణం వెంకటేష్ గారు కొనసాగుతూ ఉన్నారు. ఈ మధ్య కొన్ని వైసీపీ కార్యక్రమాల్లో కూడా బాగా ఉద్వేగభరితంగా కూడా కరణం వెంకటేష్ ప్రసంగాలు చేస్తున్న వేళ మరి ఇప్పుడు తెరచాటుగా కూడా ఆమంచి కృష్ణమోహన్ ను టీడీపీలోకి తీసుకెళ్లే ప్రయత్నాలు జరుగుతున్నాయా లేదా అనేది కొంత చర్చ నడుస్తుంది. అక్కడ ఉన్నటువంటి ఆమంచి వర్గం చెప్పేది ఏంటంటే వారి ఇరువురు ఫ్రెండ్స్ ఒక శుభకార్యానికి బాపట్లలో కార్యక్రమానికి వచ్చినటువంటి బోండా ఉమా గారు మరి ఆయన ఆమంచి కృష్ణమోహన్ గారితో కూడా కాసేపు ముచ్చటించడం జరిగింది. అది ఫ్రెండ్షిప్ కోణంలో జరిగిందని వారు చెప్తా ఉన్నారు. మరి ఒక టీడీపీ ఎమ్మెల్యేని ఒక మాజీ ఎమ్మెల్యే తన నివాసంలో కలవటం కొంత చర్చ నడుస్తుందని రాజకీయంగా ఉన్నటువంటి కొంతమంది మిత్రులు అయితే దీని మీద జోరుగా చర్చించుకుంటా ఉన్నారు. ఏదేమైనా రాజకీయాల్లో పర్మనెంట్, మనం మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాం, పర్మనెంట్ మిత్రులు పర్మనెంట్ శత్రువులు అంటూ ఉండరు. అది ఇప్పుడు మారిపోయి పర్మనెంట్ పార్టీలు అంటూ రాజకీయాల్లో ఉండవు. ఏ రోజు ఏ నేత ఏ పార్టీలో ఉంటారో, ఏ రోజు ఏ లీడర్ ఏ నియోజకవర్గంలో పోటీ చేస్తారో, ఏ రోజు ఏ లీడర్ ఏ కండవ కప్పుకుంటాడో మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరి తెరచాటు రాజకీయాలు తెర ముందు జరుగుతున్నాయని టాక్ అయితే వినిపిస్తున్న వేళ మరి బోండా ఉమ్మ మరి ఆమంచి కృష్ణమోహన్ గారి కలయిక కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో త్వరలో కొంత చర్చ నడుస్తుందా లేకపోతే మరి వాళ్ళ ఫ్రెండ్షిప్ లోనే జరిగిందా అనేది కూడా మరి కొన్ని రోజుల్లో తెరదీయనుందని కూడా మనం తెలియజేసుకోవచ్చు. ఏదైనా ఒక మాస్ లీడరు మరి కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి గనక పార్టీ మారుతారంటే అది జనసేన అయినా తెలుగుదేశం అయినా వైసీపీ అయినా కూడా మరి వారిని పార్టీలో చేర్చుకునేందుకు మరోవైపు తెరవెనక రాజకీయాలు చేస్తున్నాయని మనం చెప్పుకోవచ్చు.